విశాఖలో గీతం భూ దోపిడీపై జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. వైఎస్ఆర్సీపీ నేతలు గీతం యూనివర్సిటీ ఆక్రమణలో ఉన్న భూములపై ప్రజలకు స్పష్టతనివ్వాలని కోరారు. విశాఖలోని విలువైన భూములను సీఎం చంద్రబాబు రియల్ ఎస్టేట్ బోగస్ కంపెనీలకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. గీతంకు భూ బదలాయింపు అన్యాయమని, భూముల వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నం ప్రజలందరిలోని కూడా ఒకటే ఆందోళన. విశాఖపట్నంలో ఉన్న ప్రజల ఆస్తిని, ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రభుత్వ స్థలాల్ని రియల్ ఎస్టేట్ సంస్థలకి, బోగస్ కంపెనీలకి, ప్రైవేటు వ్యక్తులకి దారదత్తం చేస్తూ బంధు ప్రీతితో ఈరోజు రాచరికంలో ఏ విధంగా అయితే ఇనాములు ఇస్తామో అదేవిధంగా ఆయన బంధువు, ఆయన కుమారుడు తోడలుడు, బామ్మర్దల్లుడు అటువంటి గీతం విద్యా సంస్థల అధిపతి విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు భరత్ గారికి ఇనాము కింద 54 ఎకరాల 79 సెంట్లు భూమిని ఇస్తూ మొన్న 30వ తారీఖున జరిగిన జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఎజెండాలో 15 అంశం కింద దాన్ని పెట్టడం జరిగింది. ప్రజలు కానీ, మేధావులు కానీ, విద్యావేత్తలు కానీ, ప్రజా సంఘాలు కానీ ఇది అన్యాయం, దీనిపైన చర్చ జరగాలి,